హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ సుజిత, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హాస్పిటల్స్. ఈరోజు మనం థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్గా తెలుసుకుందాం. థైరాయిడ్ గ్రంథి కంఠం ముందు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండేటటువంటి గ్లాండ్. ఇది కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. మెదడులో ఉండేటటువంటి హైపోథలామస్ థైరోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. థైరోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ సంకేతంతో పిట్యూటరీ గ్రంథి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ థైరాయిడ్ గ్రంథిని ఉత్తేజపరిచి T3, T4 హార్మోన్స్ రిలీజ్ చేసి రక్త ప్రవాహంలోకి పంపుతుంది. ఈ రక్త ప్రవాహంలోకి రిలీజ్ అయిన హార్మోన్లు శరీరంలో ఉండేటటువంటి ప్రతి కణానికి చేరుకొని అన్ని జీవక్రియలను సమతుల్యపరుస్తూ ఉంటాయి. ముఖ్యంగా గుండె, ఇంకా నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, ఇలాంటి వాటివన్నీ కూడా థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన హార్మోన్లపైన డిపెండ్ అయి ఉంటాయి. ఎప్పుడైతే ఈ థైరాయిడ్ హార్మోన్లు డిస్టర్బెన్స్ అవుతాయో మన శరీరంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క జీవక్రియ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది. థైరాయిడ్ గ్రంథి రిలీజ్ చేసే హార్మోన్ స్థాయిలు తక్కువగా ఉన్నాయా లేక ఎక్కువగా ఉన్నాయా అనే దాన్ని బట్టి ఈ ప్రాబ్లమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. హైపోథైరాయిడ్, ఇంకా హైపర్ థైరాయిడ్, గాయిటర్ ప్రాబ్లమ్స్ జనరల్గా కనిపించేటటువంటి థైరాయిడ్ సమస్యలు. హైపోథైరాయిడిజం రిలేటెడ్గా చూసుకున్నట్లయితే థైరాయిడ్ గ్రంథి రిలీజ్ చేసే హార్మోన్లు తక్కువగా విడుదలైనప్పుడు మనం హైపోథైరాయిడిజం అంటాం. ఈ హైపోథైరాయిడిజం అందరిలో కనిపించినప్పటికీ ముఖ్యంగా స్త్రీలలో ఇంకా చిన్నపిల్లల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. చిన్నపిల్లల్లో హైపోథైరాయిడిజం సమస్య అనేది ఉన్నప్పుడు వీరిలో ఉంటుంది, ఎదుగుదల లోపాలు ఉంటాయి, జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటారు, వయసుకు మించి వీరు లావుగా ఉంటారు, మలబద్ధకం సమస్య ఉంటుంది, చురుకుదనం అనేటటువంటిది ఉండదు. స్త్రీలలో ఒకవేళ హైపోథైరాయిడిజం సమస్య ఉన్నట్లయితే మెనార్కీ అనేది డిలే అవుతూ ఉంటుంది, మెన్స్ట్రువల్ ఇరెగ్యులారిటీస్ ఉంటాయి, నెలసరిలో ఎక్కువ లేక తక్కువ రక్తస్రావం ఉంటుంది, బరువు అనేటటువంటిది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటారు, సంతానలేమి సమస్యలు ఎక్కువగా ఉంటాయి, చర్మ సమస్యలు ఎక్కువగా ఉంటాయి, చర్మం పొడిబారుతూ ఉంటుంది, వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి, కీళ్ళు ఇంకా కండరాల నొప్పులు ఎక్కువగా ఉంటాయి, మలబద్ధకం ఎక్కువగా ఉంటుంది, విపరీతమైనటువంటి నీరసం ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇది ఒకవేళ హైపోథైరాయిడ్ సమస్య అనేది అయి ఉండొచ్చు. హైపర్ థైరాయిడ్ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే థైరాయిడ్ గ్రంథి రిలీజ్ చేసేటటువంటి హార్మోన్లు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉత్పత్తి కావడాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. హైపర్ థైరాయిడిజం సమస్య ఉండేటటువంటి వారిలో ఫుడ్ ప్రాపర్గా తీసుకుంటూ ఉన్నప్పటికీ బరువు పెరగరు, వీరు సన్నగా ఉంటారు, చెమట ఎక్కువగా పడుతూ ఉంటుంది, వీరు వేడిని తట్టుకోలేరు, దీంతోపాటు చేతులు వణుకుతూ ఉంటాయి, విరేచనాలు అవ్వడము, ఆర్టికేరియా ప్రాబ్లమ్స్ ఉండడము, ఈ ప్రాబ్లం నీరసం ఎక్కువగా ఉండడం అనేది కామన్గా మనకి హైపర్ థైరాయిడిజం సమస్య ఉన్నటువంటి వారిలో ఉండొచ్చు. అండ్ ఈ హైపో లేక హైపర్ థైరాయిడిజం సమస్య గాయిటర్తో పాటు ఉండొచ్చు, గాయిటర్ లేకుండా ఉండొచ్చు. గాయిటర్ అంటే థైరాయిడ్ గ్రంథి పరిమాణంలో పెరిగిపోవడం. ఒక్కోసారి ఇది ఉన్న పరిమాణం కంటే దాదాపు రెండింతల పరిమాణం ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. గాయిటర్తో పాటు థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు తగ్గొచ్చు, పెరగొచ్చు, లేక థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు నార్మల్గా ఉంటూ కూడా థైరాయిడ్ గ్రంథిలో వాపు అనేది ఏర్పడుతూ ఉండొచ్చు. థైరాయిడ్ గ్రంథి వాపుకు లోనడం వల్ల ఈ కంఠం ముందు భాగంలో ఉండేటటువంటి గ్లాండ్ వాచిపోతుంది కాబట్టి స్వరపేటిక పైన ఒత్తిడి పడుతుంది, స్వరంలో మార్పులు వస్తూ ఉంటాయి, మింగడానికి ఇబ్బందిగా ఉంటుంది, కనుగుడ్లు బయటికి పొడుచుకొచ్చినట్లుగా అవుతూ ఉంటాయి. అయితే ఇక హైపో లేక హైపర్ థైరాయిడ్ లేక గాయిటర్ ఏ విధమైన థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు అనేది ఎలా నిర్ధారించుకోవాలి? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ప్రాబ్లమ్స్ అంటే మనం ఫుడ్ ప్రాపర్గా తీసుకుంటూ ఉన్నప్పటికీ బరువు తగ్గిపోవడం కానీ, లేక డైట్ మెయింటైన్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా బరువు పెరిగిపోతూ ఉండడం, వెంట్రుకలు రాలిపోతూ ఉండడం, చర్మం పొడిబారుతూ ఉండడం, విరేచనాలు కానీ, మలబద్ధకం కానీ, తీవ్రమైనటువంటి నీరసం కానీ, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ కానీ, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పుడు మనము థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవచ్చు. T3, T4 TSH అనేది థైరాయిడ్ ప్రొఫైల్లో వస్తుంది. దీంతోపాటు యాంటీ థైరాయిడ్ యాంటీబాడీస్, ఇంకా ఒకవేళ గాయిటర్ ప్రాబ్లం ఉన్నట్లయితే అల్ట్రాసోనోగ్రామ్ ఆఫ్ నెక్ అనే రిపోర్ట్స్ అనేటటువంటివి థైరాయిడ్కి సంబంధించి ఏ విధమైన సమస్యతో బాధపడుతున్నారు అంటే హైపోథైరాయిడిజం ఉందా, హైపర్ థైరాయిడిజం ఉందా, గాయిటర్ సమస్య ఉందని తెలుసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నటువంటి వారిలో వారే బాధపడుతూ ఉండకుండా ఒకసారి డాక్టర్ని సంప్రదించినట్లయితే దానికి రిలవెంట్గా ఉండే క్లినికల్ రిపోర్ట్స్ని సజెస్ట్ చేస్తారు. ఒకవేళ థైరాయిడ్ సమస్య అనేది ఉందని బయటపడినట్లయితే ఆధునిక వైద్య విధానంలో థైరాయిడ్ సమస్య పరంగా జీవితాంతము మందులు వాడుకోవడము అంటే సప్లిమెంట్స్, హార్మోన్వి వాడుకోవడం తప్ప వేరే చికిత్స లేదు అని అందరూ అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా అసలు థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్లు తగ్గడానికి గల కారణం ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గాయిటర్ అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద గాయిటర్ ప్రాబ్లమ్స్ ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఏర్పడుతూ ఉంటాయి. పౌష్టికాహార లోపంలో ముఖ్యంగా ఐరన్ మూలకం లోపం ఉన్నప్పుడు గాయిటర్ ప్రాబ్లం అనేది వస్తూ ఉండొచ్చు. ఇది థైరాయిడ్ గ్రంథి హార్మోన్లు స్థాయిలో తక్కువ లేక ఎక్కువతో
లేకపోతే హార్మోన్ స్థాయిలు నార్మల్గా ఉంటూ కూడా గాయిటర్ ఉండొచ్చు. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఐరన్ రిచ్ ఫోర్టిఫైడ్ ఫుడ్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా సింపుల్ మెథడ్స్ ద్వారా కూడా కొన్నిసార్లు మనకు ఉన్నటువంటి లక్షణాలు తగ్గించుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ హార్మోన్ స్థాయిలు డిస్టర్బెన్స్లో ఉన్నట్లయితే, హైపోథైరాయిడిజం లేక హైపర్ థైరాయిడిజం ఉన్నట్లయితే జీవితాంతం హార్మోన్ సప్లిమెంట్లు వాడకుండా థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరిచి మళ్ళీ నార్మల్గా హార్మోన్స్ అనేటటువంటి బ్యాలెన్స్ అయ్యే రీతిలో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ చికిత్సా విధానంలో మనకి మెడినైన్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ ఉందండి. ఈ ప్రాబ్లంతో బాధపడుతున్న వారు డెఫినెట్గా ఒకసారి మెడినైన్ హాస్పిటల్స్లో సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.